సంగచ్ఛద్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ఈ వారం కూడా ఒక అందమైన శ్లోకాన్ని స్మరించుకుందాం. లంకాపురావాసి రఘూత్వహారి సంపర్క పాపాదివ సింధురాజ సపక్ష భూభృన్ నిబిడాంతరోపి విపక్ష భూభృద్ విరబంధి కష్టం. అంటే సపక్షము విపక్షము కింద రెడ్డి కింద చూసి రాముడి పక్షం ఉన్న వారికి అందరూ సాయం చేస్తారు, రావణ సంపర్కం పెట్టుకుంటే చివరికి సోదరుడు కూడా వదిలిపెడతాడు అంటూ అందమైన శ్లోకానికి అందమైన వ్యాఖ్యానం డాక్టర్ అందించారు. దీన్ని మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ చదివి దాన్ని ఆనందిద్దాం. అటువంటి శ్లోకాన్ని అందించినందుకు ధన్యవాదాలు చెప్తూ ఈ వారం వారిని మనకి ప్రవచనాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సర్వశుక్ల అయినటువంటి ఆ సరస్వతీదేవిని, వాల్మీకి కోకిలని నమస్కరించుకుని మనం మళ్ళీ మహర్షి వాల్మీకి మనకు అందించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలోకి మళ్ళీ ప్రవేశిద్దాం. 119 సర్గలు మనం పూర్తి చేసుకున్నాం. 120వ సర్గను ఈరోజు మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. యుద్ధకాండలు ఇక్కడ దశరథ మహారాజు ఒక విమానం మీద అక్కడికి వచ్చారు. అందరూ పైకి చూస్తుండగా అతను దిగారు. రామచంద్రమూర్తిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఎన్నాళ్ళైందో చూసి అని చక్కగా రామచంద్రమూర్తితో మాట్లాడారు. ఎంత చక్కగా చేసేవయ్యా యుద్ధం, ఎంత చక్కగా ధర్మాన్ని సంస్థాపన చేశావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే రామచంద్రమూర్తి తన కోరిక చెప్పారు. కైకేయిని భరతుణ్ణి మీరు చాలా కోపంగా ఉన్నారు చివరిలో, వారిద్దరి మీద మీకు ఆ శాపము, మీ ఇచ్చినటువంటి శాపం వారికి తగలకుండుగాక అని చెప్పి వారిద్దరి మీద దయ చూపించండి, వారిని మామూలుగా చూడండి అనేటువంటి మాట ఒకటి కోరారు రామచంద్రమూర్తి. ఆ తర్వాత దశరథుడు లక్ష్మణస్వామిని కూడా దగ్గరికి తీసుకున్నారు. సీతమ్మతో కూడా ఒక మాట చెప్పారు. మా అబ్బాయి చేసినటువంటి పనికి అతని మీద కోపం తెచ్చుకోకు తల్లి అన్నారు. ఇది కేవలము ఇక్ష్వాకుల వంశ గౌరవం నిలపడానికి, తరతరాలుగా ఎవరు ఎప్పుడు కూడా నీ మీద వేలెత్తి చూపించకుండా ఉండడం కోసం నా రామచంద్రుడు ఎటువంటి పరుషమైనటువంటి మాట నీతో మాట్లాడాడు తప్ప ఆయన మీద నువ్వు ఎటువంటి ఇది మనసులో పెట్టుకోకు తల్లి అని తన కోడల్ని ఆయన ప్రార్థన చేశారు. రామచంద్రమూర్తి మనందరికీ తెలుసు, అది ఉపాసనలు ఎలా ఉంటాయి అంటే, మన ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కూడా మూలమైన వాడు అని కీర్తించడం అని ఒకటి ఉన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని ముగ్గురు ఉన్నారు, మనకు తెలిసిన విషయమే. కానీ కృష్ణ భక్తులు కొందరు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఈ కృష్ణుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా పైవాడు, అతని నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారయ్యా అంటారు. అది పరమం.
ఉపాసనలో పరమమైనటువంటి విషయం. అంటే బ్రహ్మ విష్ణువులు కూడా అధికమైనటువంటి వాడు. ఆయనకి ఒక గోలోకం అని ఒకటి ఉంటుంది కృష్ణుడికి. ఆ గోలోకంలో ఉండేటువంటి గోలోకాధిపతి ఇక్కడ రాధాదేవితో కలిసి ఉంటారు. రాధాదేవియే లక్ష్మి. ఆవిడే శ్రీ. కాబట్టి అలాగ వారు విష్ణుమూర్తిని ఆహ్, ఆహ్, సేవిస్తూ ఉంటారు. కృష్ణుడిని సేవిస్తూ ఉంటారు. విష్ణుమూర్తిని కూడా ఆయనే అనేటువంటి మాటతోటి. మొత్తానికి రామచంద్రమూర్తితోటి ఈ విషయాలన్నీ చెప్పి దశరథుడు వస్తున్నాడు కూడా చూడు అని చూపించిన వాడు ముక్కంటి అయినటువంటి పరమేశ్వరుడు. ఆయన మనకి అధ్యాత్మ రామాయణంలో ఒక అందమైనటువంటి మాట చెప్తారు రామచంద్రుడు. రామచంద్ర, భ్రాతరస్తే త్రయో రామా బ్రహ్మా విష్ణురహం తథా త్వత్తో వినిర్గతాయేతే త్వయ్యేవ విలయంగతాః. ఆశ్చర్యమైనటువంటి విషయం. మహేశ్వరుడు ఏం చెప్తున్నారు రామచంద్రుడితోటి, రామా, నీకు ముగ్గురు సోదరులు ఉన్నారు కదా, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. భ్రాతరస్తే త్రయో రామా బ్రహ్మా విష్ణు అహం తథా. ఈ ముగ్గురు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మేము ముగ్గురం నీ ముగ్గురు సోదరులుగా వచ్చామయ్యా. అంటే మరి ఆయన ఎవరు? రామచంద్రుడు ఎవరు? ఈ త్రిమూర్తులకు కూడా పైనున్నటువంటి, త్రిమూర్తులకు కూడా అందనటువంటి, ఆయనే త్రిమూర్తుల్ని తయారు చేసేటువంటి సత్తా ఉన్నటువంటి రామప్రభువు ఆయన. ఆయన రామచంద్రమూర్తి. అంటే ఇప్పుడు ఏమిటి? రాముని యొక్క స్థాయి కేవల మానవుడు అనుకున్నాం కాదు, విష్ణుమూర్తి అనుకున్నాం కాదు, త్రిమూర్త్యాత్మకుడు అనుకున్నాం కాదు, త్రిమూర్తులకి కూడా మూలమైనటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ తేజస్సే రామచంద్రమూర్తి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. భ్రాతరస్తే త్రయో రామ బ్రహ్మా విష్ణురహం తథా తత్తో వినిర్గతాయేతే త్వయ్యేవ విలయంగతాః. ఈ సృష్టి స్థితులు లయలు చేయడం కోసం మా ముగ్గురిని నీ నుంచి నియమించావయ్యా. నీ నుంచే మేము ముగ్గురు వచ్చాం. బ్రహ్మ, విష్ణు, శివులు ముగ్గురు కూడా రామచంద్రమూర్తి నుంచే వచ్చారు అని చెప్పి శివకృతమైనటువంటి రామస్తోత్రం ఒకటి అధ్యాత్మ రామాయణంలో మనకి కనపడుతుంది. ఇది రామచంద్రుడి యొక్క పరాకాష్ఠ అనమాట. రామచంద్రుడిని ఏదో దేవుడిగా చూడడమో, ఏదో విష్ణువు యొక్క అవతారంగా చూడడమో కాదు, త్రిమూర్తులకు కూడా మూల పురుషుడైనటువంటి తేజస్సుగా చూడడం అనేది, అంటే ఆ రూపాన్ని ఏమంటారయ్యా అంటే మనకి శాస్త్రాల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే అధికమైనటువంటి రూపాన్ని మాయా శబలిత బ్రహ్మము అంటారు. ఆ బ్రహ్మము తనని తాను మూడుగా విభజించుకొని బ్రహ్మ, విష్ణు, శివాత్మకంగా వచ్చింది. ఆ బ్రహ్మమునకు వారికి పేరు రామ. రాముడే అటువంటి పరబ్రహ్మము అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే మనకి శివరామాయణం అని ఒకటి ఉంది, బృహద్ బ్రహ్మ సంహిత అని ఒకటి ఉంది. దాంట్లో బ్రహ్మదేవుడు తోటి నారాయణుడు ఇలా చెప్తున్నాడు, ఏమని? లోకా చతుర్దశ ప్రోక్త మయా తే కమలోద్భవ అధ సప్త సమాఖ్యాత ఊర్ధ్వం సప్త ప్రకీర్తితాః. నారాయణుడు బ్రహ్మదేవుడితో చెప్తున్నాడు, బ్రహ్మ, నీకు తెలుసు కదా మొత్తం 14 లోకాలు ఉన్నాయని. 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు అనేటువంటి లోకాలు ఉన్నాయి కదా. కాబట్టి ఈ ప్రకృతిచే నిర్మించబడినటువంటి బ్రహ్మాండం అంతా కూడా ఒక లెక్కగా అందుతుందయ్యా ఇప్పటికీ కూడా. అది 50 కోట్ల యోజనములుగా లెక్కింపబడుతూ ఉన్నది. అలాంటి బ్రహ్మాండములు ఎన్నో ఉన్నాయి. అలాంటి బ్రహ్మాండంలో ఒక బ్రహ్మాండానికి నువ్వు బ్రహ్మ, అంతే. నీకు అంతకన్నా పెద్ద గొప్పతనం ఏమీ లేదు. కాబట్టి నేనేదో చాలా గొప్పవాడిని, బ్రహ్మాండానికి అంతటి అధిపతి అనుకుంటే అలాంటి బ్రహ్మాండాలు బోలెడున్నాయి సృష్టిలో. కాబట్టి నీ స్థితి అంతవరకే అని చెప్పి, అంటే ఈ ఈ నీ కంటికి కనపడేటటువంటి బ్రహ్మాండం అంతా ఏదైతే ఉందో అదంతా అనిత్యము, నిత్యము కాదు సుమా అని చెప్పడం, కొన్నాళ్ళకి నువ్వు నీ బ్రహ్మపదవి వదిలి వెళ్ళిపోవాలి. విష్ణువు, శివుడు కూడా వెళ్ళిపోవలసి ఉంటుంది. ఆ పైనున్నటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో, ఇందాక మనం చెప్పినటువంటి మాయా శబరిత బ్రహ్మం ఏదైతే ఉన్నదో అదే ముఖ్యమైనది సుమా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇలాగే మనకి
ఏదైతే ఆద్యంతములు లేనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఉన్నదో ఆ స్వరూపమే రామచంద్రుడు. ఆయన దగ్గర నుంచే బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చారు అనేటువంటిది మనకు అనేకమైనటువంటి ఇతర పురాణాల్లో కూడా మనకి కనపడుతుంది. ఉదాహరణకి ఆహ్, వాసుదేవుడు ఎక్కడున్నాడో చెప్తూ ఉన్నారు వినవయ్య అంటున్నాడు నారాయణుడు. ఇది ఆయన ఉండే చోటు పేరు పరమపదం. దానికే వైకుంఠం అని ఇంకోటి పేరు చెప్పబడుతుంది. ఓ బ్రహ్మదేవుడా, పద్మమునందు పుట్టినవాడా, సాక్షాత్ పరమాత్ముడే వాసుదేవుడు అనే పేరుతో ఉన్నాడయ్యా. అంటే వాసుదేవుడే అందరికన్నా ముఖ్యము. అతడి నుంచే బ్రహ్మ, విష్ణు, శివుడు అనేటువంటి ముగ్గురు వచ్చారు. మనం ఎప్పుడు కృష్ణ భక్తులకి కృష్ణుడే పరము. ఆ గోలోకవాసి అనేటువంటి కృష్ణుడే పరము. ఆయన నుంచే బ్రహ్మ, విష్ణు, శివుడు వచ్చారు. రామభక్తులకి రాముడే పరబ్రహ్మము. ఆయన నుంచే బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చారు అనేటువంటిది అందమైనటువంటి విషయాన్ని మనకు చెప్తున్నారు. దీనివల్ల మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం ఉపాసన చేసేటువంటి దైవము యందు పరమమైనటువంటి మనకి భక్తి ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. అతడిని మించిన వాడు ఇంకొకడు లేడు అని ఉండాలి. ఇప్పుడు రాముడు శివుడికి దండం పెట్టాడా, శివుడు రాముడికి దండం పెట్టాడా అనే దగ్గర ఆగిపోతూ ఉంటే, ఇంక ఎప్పటికీ ఆ పరబ్రహ్మాన్ని పట్టుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి ఆయన ఇంకా చెప్తూ ఉన్నాడు. ఆ వాసుదేవ పరబ్రహ్మం చెప్తూ ఉన్నాడు బ్రహ్మగారితోటి. ఏమని? ఆహ్, "ఓ బ్రహ్మ, నేను ఆహ్, నాకు ఈ అయోధ్య అనేటువంటి ఆహ్, వైకుంఠం అనేటువంటిది చెప్పాను కదా! వైకుంఠానికి మరొక పేరు అయోధ్య. ఈ అయోధ్య నగరంలో నేను ఏకాంతమైనటువంటి భవనం ఉంది. అక్కడ మహాకల్పవృక్షం ఉంది. దివ్యోద్యానాలున్నాయి. అక్కడ నేను శ్రీరాముడు అనేటువంటి రూపంతో, సీత అనేటువంటి పరాశక్తితో కలిసి రమిస్తూ ఉన్నానయ్యా. కాబట్టి పరబ్రహ్మమైనటువంటి రామచంద్రమూర్తి వికసించిన ఎర్రతామరలు పోలినటువంటి సుకుమారమైనటువంటి పాదాలు కలిగి ఉంటాడయ్యా. కాబట్టి దివ్యమైన మాలల చేత అలంకరించబడి ఉంటాడు ఆయన. ఒక చేతిలో 2 చేతుల్లో శంఖచక్రాలు ధరించి, ఒక చేతిలో కోదండాన్ని, ఒక చేతితో బాణాన్ని పట్టుకొని ఉంటాడయ్యా. అంటే ఇప్పుడు ఏమైంది మనకి? చతుర్భుజుడైనటువంటి రామచంద్రమూర్తి దర్శనం అవుతూ ఉన్నది. మనం మళ్ళీ భద్రాచలం దాకా వెళ్ళిపోవాలి. శంఖచక్రాలు ఉన్నాయి. చేతిలో కోదండము, బాణము ఉన్నది. ఇది వాసుదేవుని యొక్క ఒక పరమమైనటువంటి రూపము అని చెప్పి మనకి వర్ణించబడుతూ ఉన్నది. కాబట్టి ఇది పట్టుకొని భద్రాచలంలో ఉన్నాయని రాముడు కాదు అనేటువంటి రామనారాయణుడు అనేటువంటి రకరకాల పేర్లు చెప్పేటువంటి అవకాశం కూడా మనకి ఇందువల్ల వస్తాం. ఒక పురాణంలో చెప్పినటువంటి ఈ ఈ ఈ ఆలోచన వల్ల. మొత్తానికి రామచంద్రుడి యొక్క తొడ మీద జానకీదేవి అని లోకంచే కీర్తించబడేటువంటి సీత అనేటువంటి ఆవిడ ఉంటుందయ్యా. ఆవిడ మహా సౌందర్యవతి అయి బంగారు భూషణాలు కలిగించి ఉంటుంది. ఆవిడ మోక్ష స్వరూపిణి, నిత్యానంద స్వరూపిణి. ఆవిడ శ్రీరామచంద్రుడు వారి యొక్క ప్రియురాలై ఉన్నది. ఈ దివ్య స్వరూపము ఎందుకొచ్చింది అయ్యా అంటే, రాక్షసులందరినీ సంహరించి, శతకంఠ రావణాసురుడిని కూడా సంహరించి, మళ్ళీ తిరోధానమయ్యేటువంటి ఈ రూపము. అంటే ప్రళయకాల సంహారం చేసేటువంటిది ఇది. ఈ రూపం సాకేత నగరంలో పూర్ణ రూపంగా తన పరిపూర్ణమైనటువంటి నిత్య విలాసానికి ఆస్పదమైనటువంటి చోటులో ఉంటుందయ్యా. ఆ పక్కన ఉన్నటువంటి పరాశక్తి పేరు సీత. కాబట్టి ఈ వాసుదేవ తత్వమే సీత అనేటువంటి పరాశక్తి తత్వంతో కలిసి రామచంద్రుడు అనేటువంటి అవతారంతోటి మీకు కనపడుతూ ఉన్నదయ్యా అని చెప్పి, ఇంకా ఎవరెవరు ఆ సందర్భంలో వచ్చారు అనేటువంటి విషయాలన్నీ చెప్పి, రామచంద్రమూర్తియే పరబ్రహ్మం యొక్క అవతారము. ఆ పరబ్రహ్మము నుండే బ్రహ్మ, విష్ణు, శివాదులు వచ్చారు అనేటువంటిది. ఆ పరబ్రహ్మమును వాసుదేవుడు అంటారు కొందరు, రాముడు అంటారు కొందరు, మరోటి అంటారు కొందరు, ఆదిశక్తి అంటారు, పరాశక్తి అంటారు కొందరు. ఏదైనా రామచంద్రమూర్తియే పరమము, ఆయన తర్వాతే తక్కిన దేవతలందరూ అనుకునేటువంటి రామ భక్తులకి ఇది చాలా అందంగా నచ్చేటువంటి వ్యవహారం. ఎందుకంటే రాముడు విష్ణు యొక్క అవతారంగా వాళ్ళు ఒప్పుకోరు. బ్రహ్మ, విష్ణు, శివులు ముగ్గురు కూడా త్రిమూర్తులు కూడా ఆయన నుంచి వచ్చారు. ఆయనే వాళ్ళకన్నా పైవాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అలాగే మంత్రయోగ రహస్యం అనేటువంటి ఒక చిన్న గ్రంథం ఉంది. అందులో శ్రీరామచంద్రుడి యొక్క మహాత్యాన్ని గురించి ఇలా చెప్తున్నారు. ఎందుకంటే మనకి చెప్పుకోవాల్సి వస్తుంది. శ్రీరామచంద్రుడి మహాత్యాన్ని గురించి బ్రహ్మగారు బోర్డు చెప్పేశారు, మహేంద్రుడు చెప్పారు, లోకపాలు అందరూ చెప్పారు.
ఇందరు చెప్పాక ఇంకా ఏమైనా మిగిలిందా అని చూస్తే మంత్రశాస్త్ర రహస్యాలు ఏం చెబుతూ ఉన్నాయి, అలాగే ఇతర సంహిత గ్రంథాలు ఏం చెప్తూ ఉన్నాయి రామచంద్రమూర్తి యొక్క గొప్పదనాన్ని గురించి అని మనం చూసుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. రామతత్వాన్ని మనం అవగాహన చేసుకుని ఆనందించాలి అనుకుంటే గనక. మొత్తానికి అందులో ఏం చెప్తున్నారు ఈ మంత్రయోగ రహస్యంలో? మంత్రాలు 2 రకాలుగా ఉంటాయయ్యా. ఒకటి వైదిక మంత్రాలు, 2 తాంత్రిక మంత్రాలు. మొత్తం ఎన్నున్నాయా మంత్రాలు అన్నీ లెక్క పెడితే వరుసగా పెడితే అంటే 7,00,00,000 మహామంత్రాలున్నాయి. సప్తకోటి మహామంత్రాహ. 7,00,00,000 మంత్రాలున్నాయా మొత్తం. ఇన్ని మంత్రాలు ఎందుకండి అవసరం పడ్డాయంటే మనకి ఇన్ని అవసరాలున్నాయి కాబట్టి. మనకి ఎన్ని అవసరాలుంటే అన్నిటికి అంతమంది దేవతలుంటారు. అంతమంది మంత్ర స్వరూపాలుంటాయి. ఆ మంత్రాన్ని ఉపాసన చేసి మన అభీష్టాన్ని సిద్ధించుకునేటువంటి మార్గం మనకి మన సనాతన ధర్మం అందించింది. సరే ఈ మంత్రాల్లో కొన్ని వైష్ణవ మంత్రములు, కొన్ని శైవ మంత్రములు ఉంటాయ్యా. శైవ మంత్రంలో అన్నిటికన్నా గొప్ప మంత్రం ఏది అంటే శివ పంచాక్షరి. 5 అక్షరములు ఉండేటువంటి శివ పంచాక్షరి అన్నిటికన్నా గొప్పది. అలాగే వైష్ణవ మంత్రంలో అష్టాక్షరి మంత్రం అనేటువంటిది చాలా గొప్ప మంత్రం. మొత్తానికి అందులో ఒక అక్షరం, ఇందులో ఒక అక్షరం తీసుకుని రామ అనేటువంటిది తయారైందయ్యా అనేటువంటి మాట మనకి మంత్రయోగ రహస్యం అనేటువంటి ఒక అద్భుతమైన మంత్రశాస్త్ర రహస్యం ముందుగా చెప్పింది. మొత్తానికి ఈ శ్రీరామ అనేటువంటి పదం ప్రణవ అవయముల మూడిటికి కూడా లక్ష్యమైనటువంటిది అని చెప్పి పెద్దలు చెప్తారు. రా అనే శబ్దం మా అనేటువంటి శబ్దం, శ్రీ అనేటువంటివి 3 ఉన్నాయి. ఈ శ్రీ శబ్దం పలికితే ఏమవుతుందట, ఐహిక ఫలాలన్నీ వచ్చేస్తాయి శ్రీ శబ్దంతో. అంటే మనకి ఇహలోకంలో కావాల్సిన సంపదలు, మనం తీర్చుకోవాల్సినటువంటి భోగభాగ్యములు ఇవన్నీ కూడా ఇహలోకంలో వచ్చేవన్నీ శ్రీ అనగానే వచ్చేస్తాయి. ఇంకా రామ అనక్కర్లేదు. శ్రీరామ అనేటువంటి 3 అక్షరాల మంత్రం గురించి చెప్తూ అందులో శ్రీ శబ్ద ఉచ్చారణ మాత్రం చేతనే ఐహికమైనటువంటి ఫలాలు వస్తాయి. నిజంగా శ్రీరామ అనేటువంటి 3 అక్షరాలు కనుక వాడినట్లయితే ఇటు ఐహిక ఫలములు, అటు ఆముష్మికమైనటువంటి ఫలములు కూడా వస్తాయి. కాబట్టి ఈ శ్రీరామ అనేటువంటిది తారక మంత్రము. దీన్ని జపించి ధర్మార్థ కామ మోక్షం 4 కూడా పొందవచ్చు అని చెప్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి పరబ్రహ్మము అయితే మరి సీతాదేవి ఏమవుతుంది అంటే సీత ఆవిడ ప్రకృతి స్వరూపము అని చెప్పారు. మనకి సీతోపనిషత్ అని ఒక అందమైనటువంటి ఉపనిషత్తు ఉంది. ఉపనిషత్ అంటే వేదంలోని భాగము. వేదం ముందా, రాముడు ముందా, వేదం ముందా, సీత ముందా అంటే రాముడు, సీత వీళ్ళిద్దరికన్నా ముందే ఉంది వేదం. వేదం తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి సీతోపనిషత్తు, సీత కన్నా ముందే వచ్చినటువంటి సీతోపనిషత్తు సీతను గురించి వర్ణిస్తూ ఉన్నది. ఏమని? మూల ప్రకృతి రూపత్వాత్ సా సీతా ప్రకృతి స్మృత. మూల ప్రకృతి అయిన కారణం చేత సీతమ్మని ప్రకృతి స్వరూపము అని చెప్పి కీర్తిస్తూ ఉంటారయ్యా. ఇది 3 రకాలుగా ఉంటుంది మళ్ళీ ఈ శక్తి అనేటువంటిది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటిది. అంటే ఈ సీతాదేవి 3 లక్షణములైనటువంటి రూపాలు ధరించి రామచంద్రమూర్తికి సహాయం చేస్తుంది. ఇక్షా, జ్ఞాన, క్రియాశక్తులు 3 కూడా రామచంద్రమూర్తికి సీతమ్మదేవి పక్కన ఉండడం వల్లే కలుగుతూ ఉన్నాయ్యా. ఈవిడినే శ్రీదేవి అంటారు, ఈవిడినే లక్ష్మీదేవి అంటారు, ఈవిడినే భగవతి అంటారు. కాబట్టి ఈ ఈ వాక్యములన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే రామచంద్రమూర్తి మానవుడా అనేటువంటి సందేహం నీకు రాకూడదు అని చెప్తున్నాయి. రామచంద్రమూర్తి మానవుడిలా వచ్చినటువంటి పరమాత్మ అనేటువంటిది నిర్ధారణ చేయడం కోసం చెప్తున్నటువంటి మాట. అందుకే అంతసేపు ఆ బ్రహ్మ, ఈశ్వరుడు, లోకపాలుడు వీరందరూ కూడా అంత చెప్పవలసి వచ్చింది రామచంద్రమూర్తి గురించి. ఆయన మూల కారణం ఇది అని ఆయనకి మళ్ళీ గుర్తు చేస్తున్నట్లుగా మనకి చెప్పడం జరిగింది మొత్తానికి. ఈ రకంగా మరి రామచంద్రుని యొక్క తత్వాన్ని రామచంద్రుడికే చెప్తున్నట్లుగా మనందరికీ చెప్పారు. రామచంద్రుడికి చెప్పక్కర్లేదు, ఆయనకు తెలియదేం వ్యవహారం లేదు. కాకపోతే ఆయన అమాయకంగా మొహం పెట్టి అహం మానుషం మన్యే రామం దశరథాత్మజం అనగానే వాళ్ళకి ఓహో జనాలందరికీ ఏమిటో ఆయన గురించి తెలియాలని మన అడుగుతున్నారు చెప్దాం అని చెప్పి వాడు ఏకబిగిని అన్ని శ్లోకాల్లో రామతత్వాన్ని గురించి విశదీకరించారు. చెప్పింది వాటిలో ముఖ్య లక్షణం ఏంటంటే వీరందరూ చెప్పింది, బ్రహ్మ చెప్పింది, శివుడు చెప్పింది, లోకపాలుడు చెప్పింది కూడా రాముడే పరబ్రహ్మము అనేటువంటి ప్రతిపాదన వాళ్ళు చేశారు అని చెప్పి మనకి అర్థం అవుతూ ఉన్నది.
అటువంటి ఆ ఘట్టం జరిగింది ఇంతవరకు. మొత్తానికి ఇక్కడ ఇంకొక మాట కూడా మనకి కనపడుతుంది. ఏమిటి? సీతమ్మ ఛాయా సీత కాదు, మాయా సీత కాదు అని మనం ఆహ్, తెలుసుకున్నాం. కానీ ఆహ్, నిజంగా ఒక మాయా సీత ఉన్నట్లయితే అసలు ఏమై ఆవిడేమైంది మరి? మాయా సీత అగ్నిలోకి ప్రవేశించింది. అసలు సీతని తీసుకొచ్చి అగ్నిదేవుడు రామచంద్రమూర్తికి ఇచ్చాడు అనుకున్నాం. కానీ మనకి బ్రహ్మవైవర్త పురాణంలో ఒక అందమైన మాట చెప్తూ ఉన్నారు. ఏమని? ఆహ్, అగ్నిశ్చాయం చ సంరక్షాయాం చ సంరక్ష్య దదౌ రామాయ జానకీం. ఎప్పుడైతే మాయాసీత అగ్నిలోకి దూకేసిందో, దానిని రక్షించినటువంటి అగ్నిదేవుడు అసలు సీతను తీసుకొచ్చి రామచంద్రమూర్తికి అప్పగించేసాడయ్యా. అగ్నిః ఛాయాం చ సంరక్ష్య దదౌ రామాయ జానకీం సా చ ఛాయా తపశ్చక్రే నారాయణ సరోవరే తపశ్చకార దివ్యం శతవర్షం చ శూలినః పతిం వేహీతి సా పంచవారం బభ్రే త్రిలోచనం. మొత్తానికి ఆ మాయాసీత యొక్క స్వరూపం ఏమిటయ్యా అంటే, కృతే యుగే వేదవతీ కుశధ్వజ సుతా శుభా త్రేతాయాం రామపత్నీ చ సీతేతి జనకాత్మజా తచ్ఛాయా ద్రౌపదీ దేవీ ద్వాపరే ద్రుపదాత్మజా. ఆవిడే అగ్ని స్వరూపమైనటువంటి ఆవిడే సీత, ఆవిడే వేదవతి, ఆవిడే ద్రౌపదీ దేవి యొక్క స్వరూపము అని చెప్పి వీళ్ళు ముగ్గురు కూడా అగ్ని స్వరూపములు, వేదవతి, సీతమ్మ, ద్రౌపది అని చెప్పి మనకి బ్రహ్మ వైవర్త పురాణం ఒక అందమైనటువంటి మాట చెప్తుంది. మొత్తానికి ఉమా సంహిత అనేటువంటి గ్రంథం ఇంకో మాట చెప్తుంది. మనకి సందేహాలు పోవాలి అంటే, నేను రామాయణం వాల్మీకిది ఒకటే చదువుతానండి, ఇంకేది చదవనంటే మనకి 3 సందేహాలు ఉండిపోతాయి. యదనుక్తం తదన్యతో గ్రాహ్యం. ఏది ఇక్కడ చెప్పబడలేదో వాల్మీకి దగ్గర, అది వేరే చోట్ల నుంచి తెచ్చుకొని మనం అనుసంధానం చేసుకోవాలి. లేపోతే ముక్కలు ముక్కలుగా కథలు ఉండిపోతాయి. లూజ్ థ్రెడ్స్ అంటారు. అవన్నీ ఉండిపోతాయి. సప్తాహం రావణం రామో హత్వా లోకస్య గుప్తయే. లోకాన్ని రక్షించడం కోసం 7 రోజులు భీకరమైనటువంటి సంగ్రామం చేసినటువంటి రామచంద్రమూర్తి. ఇది ఉమా సంహిత చెప్తున్నటువంటి మాట. వాల్మీకి రామాయణం ప్రకారం అయితే 14 రోజులు జరిగింది యుద్ధం. ఉమా సంహితలో 7 రోజులు జరిగిందని మనకు కనపడుతోంది. సీతార్థం ధనుష్కోట్యా కృతవాన్ పాపశాంతయే. 7 రోజులు యుద్ధం చేసినటువంటి రామచంద్రమూర్తి రావణాసురుడిని సంహరించి తన ధనుస్సు కొనతోటి అక్కడ ఒక తీర్థాన్ని తయారు చేశాడయ్యా, ధనుష్కోటి అని పేరు దానికి అని చెప్పి మనకి మళ్ళీ ఆ రామేశ్వరం దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నది. అంటే రామేశ్వరంలో రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళారు అనేటువంటి మాట మనం ఒప్పుకుని తీరాలి. కానీ వచ్చేటప్పుడు వెళ్ళారా, వెళ్ళేటప్పుడు వచ్చారా, ఇలాంటి ప్రశ్నలు అన్నిటికన్నా కూడా రామచంద్రమూర్తికి ధనుష్కోటికి సంబంధం ఉన్నది. తర్వాత అక్కడికి వెళితే మీరు చూస్తే అర్థమవుతుంది. ఆ భాగం కొంచెం కొన తిరిగినట్టు, వంకరగా తిరిగినట్లుగా ఒక చిన్న ఐలాండ్ లాగా ముందుకు ప్రొజెక్షన్‌లో చొచ్చుకొని వస్తుంది ఆ సముద్రంలోకి. ధనుస్సు యొక్క ఆకారం అలాగే ఉంటుంది. ధనుస్సు యొక్క కొనకి కోటి అని పేరు. ధనుష్‌కి 2 కోట్లు ఉంటాయి. ఒకటి పైన ఉంటుంది, ఒకటి కిందన ఉంటుంది. అంటే వంకర తిరిగినట్టుగా ఇలా ఉన్నటువంటి భాగానికి కోటి అని పేరు. కాబట్టి ధనుష్కోటి అది రామచంద్రమూర్తి అక్కడ చేశారయ్యా అని చెప్పి మనకి అందమైనటువంటి మాట చెప్తూ ఉంటుంది. ఇంతకీ దశరథ మహారాజు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా. రామచంద్రమూర్తిని, సీతని వదిలేయాలి ఇంకా కాసేపు. ఎవరి దారి వాడు చూసుకోవాలి కదా! ఎంతసేపు ఉండిపోతారు? దశరథ మహారాజు వెళ్ళిపోయిన తర్వాత శివుడు కూడా అంతర్ధానం అయిపోతూ ఉన్నారు. ఇంకా మిగిలిపోయారు కొంతమంది. లోకపాలురు, ఇంద్రుడు వీళ్ళందరూ అక్కడ చేతులు కట్టుకొని నిలబడిపోయారు. వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళాక వాళ్ళు వెళ్ళాలి. అందరికన్నా ముందు పారిపోతాం అంటే ఎలా కుదురుతుంది? సమావేశానికి వచ్చినప్పుడు. మొత్తానికి మనం మళ్ళీ 20+శతమోధ్యాయంలోకి వచ్చేసాం. 120వ సర్గ వాల్మీకి రామాయణంలో. ఏమంటున్నారు? ప్రతియాతే కాకుత్స్థే మహేంద్రే పాకశాసనః అబ్రవీత్ పరమ ప్రీతో రాఘవం ప్రాంజలిం స్థితం. రామచంద్రమూర్తి ఇంకా నటన వదలలేదు. ఆయన 2 చేతులు పెట్టి అలా నిలబడిపోయి ఉన్నారు. వాడు చెప్పినవన్నీ వింటున్నారు పాపం. రాఘవం ప్రాంజలిం స్థితం. అలా 2 చేతులు
జోడించి అంజలి ముద్రతో ఉండిపోయినటువంటి రామచంద్రమూర్తి తోటి ఆ మహేంద్రుడు పరమ ప్రీతితోటి ఇలా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇంతవరకు బ్రహ్మగారు మాట్లాడారు, లోకపాలలో కొంతమంది మాట్లాడారు, పరమేశ్వరుడు మాట్లాడేశాడు. ఇప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళలో పెద్దవాడు మహేంద్రుడే. ఆయన రామచంద్రుడితోటి మాట్లాడుతున్నారు. అమోఘం దర్శనం రామ తవాస్మాకం నరర్షభా ప్రీతియుక్తాస్మతేన త్వం బ్రూహి యన్మనసేప్సితం. రామాయణంలో ఒక్కసారి ఒక చోట చెప్పింది మళ్ళీ చాలా సర్గల తర్వాత, చాలా కాండల తర్వాత దానికి మళ్ళీ కనెక్షన్ ఉంటుంది. అది మహర్షి ఎలాగ గుర్తుపెట్టుకుని అవి కలుపుతారో ఆశ్చర్యం మనకి. సుతీక్ష్ణుడు ఆశ్రమం దగ్గరికి రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సీతాదేవి వెళ్తుంటే రామచంద్రమూర్తి బయట ఒక రథం ఉంది చూసావా, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను ఎవరు వచ్చారు అంటారు. ఏం మీరు రాకూడదని వాళ్ళు అడగలే, వాళ్ళకి తెలుసు కాబోలు. మొత్తాన్ని రామచంద్రుడు చెప్తున్నారు, ఇక్కడ వచ్చి జనం అందరూ హడాడుగా తిరుగుతూ ఉన్నారు లోపలికి బయటికి. వాళ్ళందరూ ఎంత దివ్యమైన కాంతితో ఉన్నారో చూసారా, వాళ్ళ పాదాలు నేల మీద తగలటం లేదు, కనపడ్డాయా మీకు? ఆ రథం ఏమిటో దాని చక్రాలు నేల మీద తగలటం లేదు చూసారా, ఎవరు వచ్చారో అనుకుంటూ లోపలికి వెళ్ళారు. ఆ సమయంలో మహేంద్రుడు ఆయనతో చెప్పారు, ఏమయ్యా, ఇప్పుడు రాముడు వచ్చేటువంటి వేళ అయింది, ఆయన నన్ను చూడకూడదు. అదేమిటి, నువ్వు రాముడు చూసి దర్శించుకోవా, నమస్కరించుకోవా? నేను ఆయన కోసం ఆగిపోయానే. ఆయన వచ్చింది సుతీక్షుని తీసుకెళ్ళడానికి. నీకు విమానంలో నా రథం మీద ఎక్కించుకుని తీసుకెళ్దామని వచ్చానయ్యా నేను. అక్కడ లోకాల్లో నీకు స్వాగతం చెప్పడానికి అందరూ ఎదురు చూస్తున్నారు, నీ తపస్సులు పండే వచ్చాయి అంటే ఆయన రానన్నాడు. రామచంద్రుడిని చూడాలి నేను, ఈ పుణ్య లోకాలు ఇవి నాకేం ముఖ్యం కాదు, నువ్వు నా చేయి ఖాళీ లేదు, వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఈయన, మరి నువ్వు కూడా ఉండంటే ఆయన అన్నాడు, నేను ఇప్పుడు రామచంద్రుడు చూస్తే కొంపలు అంటుకుంటాయి, చూస్తే ఆయన నన్ను పలకరిస్తాడు అంటే పూర్వభాషి రామచంద్రమూర్తి. అవతలవాడు మాట్లాడితే మాట్లాడదాంలే అని అనుకోడు ఆయన, ముందు తనే పలకరిస్తాడు, ఎంత చిన్నవాళ్ళనైనా సరే. కాబట్టి ఆయన అన్నారు, రామచంద్రుడు నేను ఇప్పుడు చూడకూడదయ్యా, ఆయన మానవుడుగా వచ్చాడు, నన్ను ఆయన చూసి దేవేంద్ర బాగున్నావా అంటే వెంటనే ఆయన మానవుడు కాదనేటువంటి విషయం అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఆయన మానవుడుగానే ఉండని, ఒక ముఖ్యమైనటువంటి కార్యం కోసం వచ్చాడు ఆయన. రావణతర వధ తర్వాత నేను మళ్ళీ ఆయన దర్శనం చేసుకుంటానులే అని చెప్పి మాయమైపోయాడు ఇంద్రుడు. ఇంకో రెండో గుమ్మంలో వచ్చి దొడ్డిదారి గుండా వెనక్కి బయటకు పారిపోయాడు రామచంద్రమూర్తిని చూడకుండా. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడు దేవేంద్రుడు. యుద్ధం అంతా అయిపోయింది, రావణ సంహారం అయిపోయింది, చేతులు కట్టుకొచ్చి రామచంద్రుడు నిలబడ్డాడు దేవేంద్రుడు. అమోఘం దర్శనం రామా, ఆనాడు సుతీక్ష్ణుడి ఆశ్రమంలో నేను చూడలేకపోయాను, నీ దర్శనం అమోఘమయ్యా. అంటే ఎంత అందమైనటువంటిది, ఎంత గొప్పది, ఎంత పరిపుష్టమైనది, ఏమాత్రము విఫలము కానిది నీ దర్శనం ఓ రామచంద్ర. ఏమిటి, ఎవరికి ఎప్పుడు చూడలేదా దేవేంద్రుడు రాముణ్ణి అంటే? ఈ అవతారంలో చూడలేదు, ఇలాగా నారచీరలు కట్టుకున్నప్పుడు చూడలేదు, ఇలాగ జటాజూటం పెంచుకున్నప్పుడు చూడలేదు, ఇలాగ చేత్తో కోదండం పట్టుకుని సీతమ్మ పక్కన ఉన్నప్పుడు చూడలేదు. కాబట్టి ఇప్పుడు చూడగానే ఆశ్చర్యపోతూ అంటున్నాడు ఆయన, అమోఘం దర్శనం రామ తవ అస్మాకం నరర్షభ. ఓ నరశ్రేష్ఠుడా రామచంద్ర, నరుడుగా దిగినటువంటి రామచంద్రుడా, నీ యొక్క దర్శనము అమోఘమైనటువంటిది, ఏమాత్రము వ్యర్థము కానటువంటి దర్శనము నీది. ప్రీతి యుక్మాస్మ తేన త్వం బ్రూహి యన్మనసేప్సితం. రామచంద్రుడు ఎవరో తెలుసు, ఆయనే పరబ్రహ్మము అని తెలుసు, పోనీ ఆయనే విష్ణుమూర్తి యొక్క అవతారం అని తెలుసు, ఆయనకన్నా తాను చిన్నవాడినని తెలుసు. కానీ ఆనందంతో ఆయన గబుక్కున మాట అనేసాడు, ఏమో నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉందయ్యా, నీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే అడుగు తీర్చేస్తా అన్నాడు దేవేంద్రుడు. రాముడు వారు ఏమనాలి మామూలుగా, నాకన్నా చిన్నవాడివి, నిన్ను పుట్టించిన వాడిని, నిన్ను ఆ పదవిలో పెట్టిన వాడిని నేను, నువ్వు నాకు కోరికలు తీర్చేది ఏటా వెళ్ళు అనాలా? అనరు రామచంద్రమూర్తి. అది ఆయన యొక్క సంయమనం, ఆయన యొక్క గొప్పదనం. ప్రీతి యుక్తాస్మతేన త్వం బ్రూహి యన్మనసేప్సితం. నీ దర్శనం చాలా అమోఘమైనది రామచంద్ర, నేను చాలా ఆనందపడిపోతున్నాను నిన్ను చూడగానే, నీకేం కావాలో చెప్పు, నీ మనసులో ఏమైనా కోరుకుంటే అడుగు అన్నాడు దేవేంద్రుడు రామచంద్రుడిని చూసి. సరే, మొత్తానికి మానవాకారంలో ఉన్నారు కాబట్టి దేవేంద్రుడు ఆయనకన్నా పెద్ద ఆయన కిందే లెక్క. దేవతలు మానవుల కన్నా ఎప్పుడు పెద్దే.
కాబట్టి అడిగినా తప్పు లేదు. ఒక మానవుడిని అడుగుతున్నాను అన్నట్టుగానే అడిగారు ఆయన. ఇంకా ఆయన పూర్తిగా అవతార సమాప్తి కాలేదుగా మరి రామచంద్రమూర్తిది. కాబట్టి దేవేంద్రుడే ఇప్పుడు పెద్దని అడిగినా తప్పులేదు అనుకోవచ్చు. ఏవముక్తో మహేంద్రేణ ప్రసన్నేన మహాత్మనా సుప్రసన్నమనాః హృష్టో వచనం ప్రాహ రాఘవః. రాఘవః వచనం ప్రాహ. ఈ రకంగా దేవేంద్రుడు పలకగానే ప్రసన్నమైనటువంటి మనస్సుతోటి మహాత్ముడైనటువంటి దేవేంద్రుడు ఈ రకంగా పలకగానే ఆయన ప్రసన్నుడైతే రామచంద్రమూర్తి సుప్రసన్నః, అంతకన్నా ఎక్కువ ఆనందంతోటి రామచంద్రమూర్తి హృష్టః, సంతోషంతోటి. ఆనందం అనేది మనస్సుకు సంబంధించింది. సంతోషం అనేది ఆ ఆనందం నిండిపోయి పెళ్ళూగిపోయి శరీరంలో చేష్ట రూపంలో కనపడితే అది సంతోషం, అది హృష్టం. అంటే తెలియకుండానే మొహంలో చిరునవ్వు వస్తుంది, తెలియకుండానే కళ్ళు పెద్దవవుతాయి, తెలియకుండానే శరీరంలో కదలికలు వస్తాయి, ఒక తెలియని నాట్యం వస్తుంది. ఇదంతా ఆనందం యొక్క వ్యక్తీకరణ. అది వ్యక్తీకరణం అయితే అది హృష్టం, లేకపోతే మనసులో ఉండిపోతే అది ఆనందం. కాబట్టి ఆనందము సుప్రసన్నుడు అయ్యాడు, ఆయన హృష్టః కూడా అయ్యాడు. మొత్తానికి బాగా సంతోషంతో ఈ రకంగా పలుకుతూ ఉన్నాడు. యది ప్రీతి సముత్పన్నా మయితే విబుధేశ్వర వక్ష్యామి కురు మే సత్యం వచనం వదతాంబర. ఓ వదతాంబర, మాటలాడే వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి వాడా, చాలా చక్కగా మాట్లాడేటువంటి నేర్పు గలవాడా దేవేంద్ర, యది ప్రీతి మయి సముత్పన్న, ఓ విభుధేశ్వర, విభుధులు అంటే దేవతలు, దేవతలకందరికీ ఈశ్వరుడైనటువంటి వాడా, ఓ దేవేంద్రుడా, ఓ దేవ సార్వభౌముడా, నీకు నా యందు గనక ఏదైనా ప్రీతి గనక కలిగినట్లయితే, నా యందు నీకు సంతోషం కలిగినట్లయితే ఒక మాట అడుగుతాను, దాన్ని చేసి పెట్టు. ఒక చిన్న పని చెప్తాను, ఆ పని చేసి పెడతావా అని అడుగుతున్నారు రామచంద్రమూర్తి ఏమీ తెలియని వాళ్ళ. ఏమిటా చెప్పోయా, నువ్వు అడిగితే నేను చేయకపోవడం ఉంది, నువ్వు అడుగు నేను చేసేస్తాను అన్నాడు ఆయన. మమ హేతోః పరాక్రాంత ఏ గతాయమసాదనం తే సర్వే జీవితం ప్రాప్య సముత్తిష్టంతు వానరాః. నా కోసం ఇల్లు వదిలేసి, వాకిలి వదిలేసి, అయిన వాళ్ళందరినీ వదిలేసి, ఏమీ సంబంధం లేని నా కోసం నాతో పాటు యుద్ధం చేయడానికి వచ్చి మరణించినటువంటి వానరములు కొన్ని ఉన్నాయ్యా, ఆ వానరాలందరినీ బతికించగలవా అని అడిగారు రామచంద్రమూర్తి దేవేంద్రుడు. మమ హేతోః పరాక్రాంతాః ఏ గతాః యమ సాధనం. నా కోసం వచ్చినటువంటి వారై పరాక్రమంతో యుద్ధం చేసి వీరస్వర్గాన్ని పొందినటువంటి వాళ్ళు యమసాధనం, యమలోకానికి విడినటువంటి వారు. రామచంద్రమూర్తి కోసం చేసిన వాళ్ళు యమలోకానికి వెళ్ళరు. యమసాధనం అనేటువంటి మాట పైనున్నటువంటి లోకము అనేటువంటి చెప్పడం కోసం చెప్పింది మాట. అది ఇంద్రలోకము కావచ్చు, బ్రహ్మలోకం కావచ్చు, లేదా స్వర్గము కావచ్చు. కానీ వాళ్ళు అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తే సర్వే జీవితం ప్రాప్య, వాళ్ళందరూ మళ్ళీ జీవితాన్ని పొంది, వాళ్ళందరూ మళ్ళీ జీవితాన్ని తెచ్చుకుని, ప్రాణాన్ని తెచ్చుకుని సముత్తిష్టంతు వానరాః, లేచి కూర్చోగాక వాళ్ళందరూ మళ్ళీ ప్రాణాలతో లేచుదురుగాక అని చెప్పి, ఇది నువ్వు నాకు చేసి పెట్టవలసినటువంటి కార్యమయ్యా అన్నారు రామచంద్రమూర్తి. మత్కృతే విప్రయుక్తాయే పుత్రైః దారైశ్చ వానరాః తాన్ ప్రీత మనసః సర్వాన్ ద్రష్టుమిచ్ఛామి మానదా. నా కోసం మానదా, ఓ గౌరవాన్ని ఇచ్చేటువంటి వాడా, అందరి యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి వాడా ఓ దేవేంద్ర, మత్కృతే నా కోసం అని చెప్పి, ఏ వానరాహ, ఏ వానరులైతే ఉన్నారో వాళ్ళు పుత్రైః దారైశ్చ విప్రయుక్తాః, పుత్రులను భార్యలను కూడా వదిలిపెట్టేసి వచ్చారు. పుత్రులు భార్యలు లేకుండా వాళ్ళు నా కోసం ఇక్కడికి వచ్చారు. కాబట్టి తాన్ ప్రీత మనసః సర్వాన్, ఆ మిక్కిలి సంతోషించుచున్న మనస్సులు కలవారిగా, వారు ఏమీ దుఃఖం లేకుండా ఉండేలాగా, తిరిగి ప్రాణాలతో జీవించి ఉండేలాగా
నేను అలా ఉండగా చూడాలి అనేటువంటి నా కోరిక ఉందయ్యా. ఈ కోరిక తీర్చగలవా? తీరుస్తాను. ఏం కావాలిస్తాడు అడుగు తీరుస్తానన్నావు కదా! ఈ కోరిక నాకు తీర్చి పెడతావా? అని అడిగారు రామచంద్రమూర్తి. నేను ఉన్న పళంగా ఇప్పటికిప్పుడు అయోధ్యకెళ్ళిపోవాలి అని అడగలేదు. ఉన్న పళంగా ఇప్పటికిప్పుడు మరేదో కావాలి, మరేదో కావాలి మా నాన్నగారిని బతికించేసేయి అని అడగలేదు. రామకార్యం కోసం తపించిన వారు ఎటువంటి బాధపడినా రామచంద్రమూర్తి చూడలేరు. కాబట్టి వాళ్ళు సంతోషంతో ఉండగా, జీవించి ఉండగా నేను మళ్ళీ చూడాలి అనుకుంటున్నాను. విక్రాంతాశ్చాపి శూరాశ్చ న మృత్యుం గణయంతి చ కృతయత్నాః విపన్నాశ్చ జీవయేనాన్ పురందర. వాళ్ళు విక్రాంతాః, నా కోసం విక్రమించినటువంటి వాళ్ళు, శూరాశ్చ, శూరులైనటువంటి వాళ్ళు, మృత్యుం నగణయంతి, పోతే వెధవ ప్రాణం, ఎందుకు వచ్చిన ప్రాణం ఇది, రామచంద్రమూర్తికి సహాయం చేయనటువంటి ప్రాణం మాకెందుకు అని తమ ప్రాణాలని కూడా ఎందుకు పనికిరానటువంటి తుచ్చమైనటువంటి దానిగా వదిలిపెట్టేయడానికి సిద్ధపడి వచ్చేసారయ్యా వాళ్ళు. కృతయత్నాః, వచ్చి ఊరుకోలేదు. ఎంతెంత ప్రయత్నాలు చేశారు, ఎంతెంత యుద్ధాలు చేశారు. విపన్నాశ్చ, ఆపదను పొందారు. యుద్ధం అన్నాక మరి శత్రువు చేత ఆపదను పొందారు వాళ్ళందరూ, కొంతమంది అందులో. కాబట్టి జీవయాయనాన్ పురందర, వాళ్ళందరినీ తిరిగి జీవయ, బ్రతికించు. మత్ప్రియేషు అభిరక్తాశ్చ న మృత్యుం గణయంతి యే, వాళ్ళకి మరణించామనేటువంటి దుఃఖం వాళ్ళకేం లేదు. రామచంద్రమూర్తికి ప్రీతి కలిగేలాంటి పని ఒకటి చేశామా లేదా, అదొకటే కావాలి ఒకటి. చేశారు వాళ్ళు. కాబట్టి తమకొచ్చేటువంటి మృత్యువు మీద ఎటువంటి లెక్క చేయకుండా, దాని మీద ఎటువంటి ఆహ్, బాధ లేకుండా వాళ్ళు మృత్యువు వస్తుంది, అయ్యో! మనం ఇలాగ మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి అనేటువంటి కోరిక లేకుండా వాళ్ళు ఆహ్, మత్ప్రియేషు అభిరక్తాశ్చ, నాకు ఏది ఇష్టమో దాని కోసమే వాళ్ళు ఇష్టపడి, నాకు ఏం చేస్తే ఇష్టం అవుతుందో అలా చేసి, తత్ప్రసాదాత్ సమేయుస్తే పరమేతమహం వృణే, వాళ్ళు తత్ప్రసాదాత్, నీ యొక్క అనుగ్రహంతోటి, సమేయుః, తిరిగి మళ్ళీ బయటికి లేవాలి, మళ్ళీ రావాలి. అహం ఏతం వరం వృణే, నేను ఈ వరాన్ని కోరుతున్నాను. ఇంతసేపు పరబ్రహ్మము ఇదేది అన్నారు కదండీ! ఆ మాత్రం రామచంద్రమూర్తి బతికించుకోలేడండి వాళ్ళని. ఇంకోళ్ళని అడగాల. కానీ నోరు జారి అడిగేశాడు దేవేంద్రుడు, నీకేమైనా కావాలిస్తే అడిగని. నాకు నువ్విచ్చేదేంటి వెళ్ళవయ్యా అంటే దేవేంద్రుడిని అవమానించినట్టు అవుతుందక్కడ. ఎవరిని అవమానించడం స్వామికి ఇష్టం ఉండదు. అడిగాడు కదా అని ఏమి కోరకుండా వదిలేస్తే అవమానం అవుతుంది. అలాగని చెప్పి ఏదో దేవేంద్రుడు కూడా చేయలేని పెద్ద కోరిక ఏదో కోరినా కూడా సందర్భంగా ఉంది. కాబట్టి దేవేంద్రుడికి చాలా చిన్న పని, చాలా సులువుగా అయిపోయేటువంటి పని ఏదైనా కోరితే, ఒకటి అతను అడిగిన కోరిక కోరినట్లు ఉంటుంది, అతన్ని గౌరవించినట్లు ఉంటుంది, తను ఆనందపడిపోతాడు. రాముడికి నేను కూడా ఏదో చేద్దాం అనుకున్నాను, చేశాను అని. కాబట్టి నాకు ఈ చిన్న కోరిక నువ్వు తీర్చగలవా? వాళ్ళని బతికించగలవా? అని అడిగారు రామచంద్రుడు. నీరుజో నిర్వణాంశ్చైవ సంపన్న బల పౌరుషాన్ గోలాంగూలాం తథాక్షాంశ్చ ద్రష్టుమిచ్చామి మానదా. నేను గోలాంగూలాన్, కొండముచ్చులు గాని, వృక్షాంశ్చ, ఎలుగుబంట్లు గాని, వీటిని నీరుజః నిర్వృణాంశ్చైవ, ఎటువంటి రోగము లేకుండా, ఎటువంటి ఇబ్బంది, బాధ లేకుండా ఉండేలా ఉన్నప్పుడు చూడాలి నేను. వాళ్ళు నిర్వృణాం, శరీరం మీద ఒక ఘాటు ఉండకూడదు వాళ్ళకి. వచ్చేటప్పుడు యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఎంత ఆరోగ్యంగా, ఎంత చక్కగా పౌరుషంతోటి, తేజస్సుతోటి వచ్చారో అలాగే ఉండాలి. అలా ఉండే వాళ్ళలాగా సంపన్న బల పౌరుషాన్, సమృద్ధమైనటువంటి బలం ఉండాలి, సమృద్ధమైనటువంటి పౌరుషం ఉండాలి. ఇలా ఉండే వాళ్ళ ద్రష్టుమిచ్చామి, అలా ఉండేలా నేను చూడాలని కోరుకుంటూ ఉన్నాను. నువ్వేమైనా చేయగలవా? అంతేకాదు ఇంకో సాయం కూడా చేసి పెట్టాలోయ్. వాళ్ళందరూ ఆకలితో ఉండుంటారు పాపం. ఇప్పుడు యుద్ధంలో తినడానికి కూడా సమయం ఉండదు. పైగా రామరావణ యుద్ధం విరామం లేకుండా జరిగింది. భారత యుద్ధంలాగా సంధ్యావందనం చేసుకోవడానికి సూర్యాస్తమయం అవ్వగానే యుద్ధం మానేసి మొన్నటి పొద్దున్న సూర్యోదయం అయ్యాక యుద్ధం చేయడం కాదు. క్షణకాలం కూడా విరామం జరగలేదు.
అహోరాత్రం, పగలు రాత్రి జరుగుతూనే ఉన్నది యుద్ధం. అంత ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. అకాలే చాపి పుష్పాణి మూలాని చ ఫలాని చ నద్యశ్చ విమలాస్తత్ర తిష్టేయు యత్ర వానరాః. ఇప్పుడు వీళ్ళందరూ చాలా దూరం వెళ్ళాలి మళ్ళీ కిష్కింధ దాకా. వాళ్ళు వెళ్ళేటువంటి దారిలో పుష్పములు బాగా ఉండాలి. వాళ్ళకి మంచి తినడానికి దుంపలు అవి దొరకాలి. బాగా పండినటువంటి తీయనటువంటి ఫలములు దొరకాలి వాళ్ళకి. నద్యశ్చ విమలాః, దాహంతో మంచినీరు త్రాగడానికి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి నదులు, నీరు కలిగినటువంటి నదులు ఉండాలి. వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడ ఇలా ఉండేలాగా నువ్వేమైనా చేయగలవా? మా వాళ్ళు పాపం అలసిపోయి ఉన్నారయ్యా. ఎంత ఆలోచన చూడండి రామచంద్రమూర్తి. దెబ్బలు బతికున్న వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు. మరణించిన వాళ్ళు బతకాలి. బ్రతికినా మరణించినా అందరూ, మరణించి లేచినా అందరూ కూడా ఆకలి లేకుండా ఉండాలి. సంతోషంగా ఉండాలి. పాపం ఎప్పుడు తిన్నారో, ఎప్పుడు మంచినీళ్ళు తాగారో నా కోసం ఈ యుద్ధంలో పడిపోయి వచ్చారు వాళ్ళు అని చెప్పి రామచంద్రమూర్తి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారో అక్కడక్కడ అకాలంలో కూడా ఏమయ్యా నువ్వేదో అడిగావు గానీ ఇప్పుడు ఋతువు సరైన ఋతువు కాదయ్యా, అది గ్రీష్మ ఋతువు కాదు, మేము మామిడిపళ్ళు తేలేమయ్యా అనకు. అకాలమైనప్పటికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి సమస్తమైనటువంటి ఫలములు, పుష్పములు, మూలములు ఉండాలి. నిర్మలమైనటువంటి నదులు, నీళ్లు ప్రవహించే నదులు కనపడాలి. అనగానే ఆశ్చర్యపోయాడు దేవేంద్రుడు. ఇదేంటి ఇంత చిన్న కోరిక నువ్వు కోరింది రామచంద్ర? వాళ్ళని బతికించడమా? చెట్ల మీద ఇంతోటి పువ్వులను, పళ్ళు కావాలా వాళ్ళ కోసం? నీ కోసం ఏమి అడగలేదే నువ్వు? శ్రుత్వా తు వచనం తస్య రాఘవస్య మహాత్మనః మహేంద్రః ప్రత్యువాచేదం వచనం ప్రీతి సంయుతం. రామచంద్రమూర్తి ఈ రకమైనటువంటి కోరిక కోరగానే పరమ ప్రీతితోటి మహేంద్రుడు రామచంద్రుడికి ఈ రకంగా సమాధానం చెప్తూ ఉన్నాడు. మహానయం వరస్తాత యస్త్వయోక్తో రఘూత్తమా దుర్మయా నోక్త పూర్వంచ తస్మాదేతత్ భవిష్యతి. నాయనా రఘుత్తమ రామచంద్ర, ఏదైతే నీ చేత కోరబడిందో, ఏదైతే నీ చేత అడగబడిందో ఆ వరం చాలా గొప్ప వరం అయ్యా. పరుల కోసం కోరినటువంటి వరం అది. నా కోసం ఇది కావాలని నువ్వు అడగలేదు. పరుల కోసం పరులు బాగుండాలి, పరులు ఆరోగ్యంగా ఉండాలి, పరులకు ఆకలి తీరాలి. ఇది కదా అసలు వరం అంటే, ఇది కదా కోరిక అంటే. అటువంటి కోరిక కోరేవయ్యా. కాబట్టి మయా ద్విహీనోక్త పూర్వం తస్మాదేతత్ భవిష్యతి. నేను 2 మాటలు వాడిని కాదయ్యోయ్. ఇస్తానని చెప్పి తర్వాత మళ్ళీ ఆలోచించి ఇవ్వలేనేమో అని చెప్పి ఇవ్వనని చెప్పి మీ నాన్నగారు ఏమైనా చేస్తారేమో అలాంటివి నాకు తెలియదు. నేను మాత్రం ఇచ్చిన మాట మీదే ఉంటాను. నేను నీలాంటి వాడిని. కాబట్టి నువ్వు అడిగిన 2 కోరికలు అలాగే అగుగాక, భవిష్యతి అలాగే జరుగుతుందిలే అన్నాడు. సముత్తిష్టంతు తే సర్వే హతాయే యుధి రాక్షసైః. రాక్షసుల చేత వధింపబడినటువంటి సమస్తమైన వానరులు కూడా బతికి బట్టగట్టుదురుగాక, లేచి నిలబడుదురుగాక. వృక్షాస్య సహ గోపుచ్చైః నికృత్తానన బహవః. గోపుచ్చములు అంటే అదో రకమైనటువంటి వానర జాతి. భల్లూకములు వీళ్ళందరూ కూడా లేస్తారు. ఎవరైతే తమ చేతులు, కాళ్ళు నరకబడ్డాయో, తమ తోకలు నరకబడ్డాయో, యుద్ధంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వికారం కలిగింది, అంగవైకల్యం కలిగింది. ఆ అంగవైకల్యాలన్నీ కూడా పోతాయి. వాళ్ళందరూ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతోటి, తేజస్సుతోటి వాళ్ళందరూ మళ్ళీ లేచుదురుగాక. నీరుజహ, ఎవ్వరికి ఏ రోగం ఉండదు. నిర్వ్రణాశ్చైవ, ఒక్కడికి ఒక దెబ్బ ఉండదు. ఏనాడు దెబ్బతినని పరిపుష్టమైనటువంటి తేజవంతమైనటువంటి శరీరంతో ఉంటారు. సంపన్న బల పౌరుషాః, పరిపూర్ణమైనటువంటి బలంతోటి, పౌరుషంతోటి ఉంటారు. సముత్థాస్యంతి హరయః సుప్తాః నిద్రాక్షయే యథా. నిద్రలో ఉన్నటువంటి వారి వలె వాళ్ళందరూ లేవగలరు సుమా. వాళ్ళందరూ మళ్ళీ లేస్తారు, మళ్ళీ ప్రాణాలతోటి బయటికి వస్తారు. సుహృద్భిః బాంధవశ్చైవ జ్ఞాతిభిః స్వజనేన చ
సర్వ ఏవ సమేష్యంతి సంయుక్తాః పరయాముదా. వాళ్ళ చుట్టాలతోటి, బంధువులతోటి, జ్ఞాతులతోటి, స్నేహితులతోటి వాళ్ళు మళ్ళీ సంతోషంగా కలిసి జీవిస్తారు, మిక్కిలి ఆనందంతో ఉంటారు సుమా. అకాలే పుష్పశబలాః ఫలవంతశ్చ పాదపాః భవిష్యంతి మహేశ్వాస నద్యశ్చ సలిలాయుతాః. పాదపాః వృక్షాలన్నీ కూడా అకాలే, ఋతువుతో సంబంధం లేకుండా, కాలంతో సంబంధం లేకుండా, కాలం కాని కాలం అయినప్పటికీ కూడా పుష్పశబలాః పుష్పాలతో నిండిపోయి విచిత్రమైనటువంటి వర్ణాలు కలిగి ఉంటాయి. ఫలవంతశ్చ బాగా పళ్ళతో నిండి ఉంటాయి. నద్యశ్చ సలిలాయుతాః నదులన్నీ కూడా నువ్వు కోరినట్టే తీయనైనటువంటి, చల్లనైనటువంటి, నిర్మలమైనటువంటి నీటితోటి నిండిపోయి ఉంటాయి నదులన్నీ కూడా. సవ్రణైః ప్రథమం గాత్రైః ఇదానీం నిర్వ్రణైః సమైః తతః సముత్థితాః సర్వే సుప్తేవ హరియూథపాః బభూవుః వానరాః సర్వే కిం వేతదితి విస్మితాః. బతికున్న వానరులందరూ దెబ్బలు తిని పడిపోయినా మరణించినటువంటి ఆ వానరములని ఒక్కొక్కళ్ళు లేపుతున్నారు. వాళ్ళు వెనకాల వీపు మీద చేయి పెడుతుంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు లేచి నిలబడుతూ ఉన్నారు. వాళ్ళందరూ లేచి కూర్చుంటూ ఉన్నారు. నిద్రలోంచి లేచిన వాళ్ళని లేస్తూ ఉన్నారు అందరూ. మొత్తానికి వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమి జరుగుతోంది ఇది? గాయాలన్నీ పోయాయి, శరీరం చాలా కాంతివంతంగా ఉంది, మరణించాడు అనుకున్నవాడు నిద్రలోంచి లేచినట్టు లేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. కాకుస్థం పరిపూర్ణార్థం దృష్ట్వా సర్వే సురోత్తమాః అబ్రువన్ పరమ ప్రీతాః శ్రుత్వా రామం సలక్ష్మణం. లక్ష్మణునితో కూడినటువంటి రాముల వారిని స్తోత్రం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సురోత్తమాః, దేవేంద్రుడు, ఇతర దేవతలందరూ కూడా. వాళ్ళందరికీ కూడా రామచంద్రమూర్తిని లక్ష్మణ స్వామి స్తుతించి స్తోత్రం చేసి ఈ రకంగా పలుకుతూ ఉన్నారు. గచ్చ అయోధ్యామితో రాజన్. రామచంద్ర, వచ్చిన పని అయిపోయింది, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకయ్యా? ఇతః అయోధ్యాం గచ్చ, ఇక్కడి నుంచి నువ్వు అయోధ్యకు వెళ్ళు. విసర్జయ చ వానరాన్, ఈ వానరులందరినీ వాళ్ళ ఇంటి దగ్గర దిగపెట్టేసేయండి. కిష్కింధలో వాళ్ళందరినీ వదిలేసి నువ్వు హాయిగా అయోధ్యకు వెళ్ళు. మైథిలీం సాంత్వయ, పాపం చిట్టి తల్లి సీతమ్మ ఆవిడతో కాస్త సమయాన్ని గడిపి ఆవిడ కాస్త ఓదార్చు. శాంతయస్వైనాం అనురక్తాం యశస్విని, కీర్తిమంతురాలైనటువంటి, ఏ దోషము లేనటువంటి, నీ యందు పరమైనటువంటి ప్రీతి కలిగినటువంటి ఆ సీతమ్మని సాంత్వయస్వ, ఆవిడని నువ్వు ఓదార్చు, ఆవిడతో కాస్త సమయాన్ని గడుపు రామచంద్ర. భ్రాతరం భరతం పశ్య, నీ సోదరుడైనటువంటి భరతుడి దగ్గరికి వెళ్ళి ఆయన కూడా చూడు. తచ్చోకావృతచారిణం, నీకు కలిగిన కష్టం కోసం, కష్టాన్ని తట్టుకోలేక తను ఒక బాగా కఠినమైనటువంటి వ్రత దీక్షని పూని ఉన్నాడు 14 సంవత్సరాలుగా. అటువంటి భరతుణ్ణి నువ్వు ఒకసారి చూడాలి. శత్రుఘ్నంచ మహాత్మానం, మహాత్ముడైనటువంటి శత్రుఘ్నుడిని చూడాలి. మాతృ సర్వాహ పరంతప, నీ తల్లులందరినీ చూడాలి రామచంద్ర. కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళందరూ కళ్ళు కాయలు కాచిపోయి ఉన్నారయ్యా రామచంద్ర. మీ సోదరులు ఇద్దరు ఉన్నారు అక్కడ, భరతుడు శత్రుఘ్నుడు, వాళ్ళని చూడాలి. మీ తల్లులందరినీ చూడాలి. అభిషేచయ చాత్మానం, నువ్వు పట్టాభిషేకాన్ని స్వీకరించాలి, చేసుకోవాలి. పౌరాన్ గత్వా ప్రహర్షయ, ఆ అయోధ్యలో ఉన్నటువంటి పౌరులందరినీ కూడా నువ్వు ఆనందింపజేయాలి, పట్టాభిషేకం చేసుకుని వారిని నువ్వు పాలించాలి. కాబట్టి ఏవముక్త్వా సహస్రాక్షో రామం సౌమిత్రిణా సహ విమానైః సూర్య సంకాశైః యయౌ హృష్టః సురైః సహ. ఆ దేవేంద్రుడు దేవతలందరితో కూడిన వాడై రామ లక్ష్మణులకి ఈ రకంగా మాట్లాడి నమస్కరించి సూర్య తేజస్సుతో ఉన్నటువంటి విమానాలు, ఎవరి విమానాలు వాళ్ళకి మళ్ళీ
ఆకాశ మార్గంలో వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు దేవతలందరూ, దేవేంద్రుడితో సహా. భారతంలాగే రామాయణం కూడా భూమి మీద జరిగిన కథ కాదు. కొంత కథ భూమి మీద జరుగుతుంది, కొంత వేరే పైలోకాల్లో జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళకి సహాయం చేస్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి సహాయం చేస్తారు. వెళ్ళి రావడాలు అనేటువంటి ఉండేటువంటి రోజుల్లో జరిగినటువంటి కథ అది. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ విమానాలకి వాళ్ళ వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు. అభివాద్య చ కాకుత్స్థః సర్వాం తాం త్రిదశోత్తమాన్ లక్ష్మణేన సహ భ్రాత్రా వాసమాజ్ఞాపయస్తదా. రామచంద్రమూర్తి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ నమస్కరించినటువంటి రామచంద్రమూర్తి, వాళ్ళందరికీ అభివాదములు చెప్పినటువంటి రామచంద్రమూర్తి సమస్తమైనటువంటి ఆ త్రిదశోత్తమాన్, ఉత్తమమైనటువంటి దేవతా వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కరించినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి, లక్ష్మణ కాసేపు మనం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందేమోనయ్యా, ఎక్కడైనా కాస్త చూడు అని లక్ష్మణ స్వామి తోటి అన్నారు. లక్ష్మణ స్వామితో కూడినటువంటి రామచంద్రమూర్తి అన్నారు, కాస్త విశ్రమించడానికి కాసేపు విశ్రాంతి తీసుకుని మనం వెంటనే బయలుదేరాలి అన్నారు. తతస్తు సా లక్ష్మణ రామ పాలిత మహాచమోహృష్ట జనా యశస్విని శ్రియా జలంతి విరరాజ సర్వతో నిశా ప్రణీతే వహిసీతరస్మినా. ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఈ రకంగా అన్నారో, ఆ సమస్తమైనటువంటి రామచంద్రమూర్తి చేత పాలించబడుతున్నటువంటి సేన, వానర సేన అంతా కూడా సంతోషంతో గెంతులు వేశారు. చాలా యశస్సును పొందినటువంటి వాళ్ళు అయ్యారు వాళ్ళు. వాళ్ళు అలాగే శోభతో జ్వలిస్తోందా, ప్రకాశిస్తోందా అన్నట్లు రాత్రి అంతా చంద్రుడి చేత ప్రకాశింపజేయబడినట్లు ఆ వానరసేన అంతా కూడా రామచంద్రుడి చేత ప్రకాశింపజేయబడింది, ఆనందం పొందించబడింది. వాళ్ళందరూ సంతోషంతో కేరింతలు కొడుతూ కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. తాం రాత్రి ముషితం రామం. ఆ రోజు రాత్రి బాగా అప్పటికే పొద్దుపోయింది, రాత్రి అయిపోయింది. ఆ రోజు రాత్రి కాసేపు విశ్రమించారు అందరూ, ఎక్కడున్న వాళ్ళు అక్కడే. తాం రాత్రి ముషితం రామం సుఖోదితమరిందమం అబ్రవీత్ ప్రాంజలిన్ వాక్యం జయం పృష్ట్వా విభీషణ. తెల్లవారుగా ఉండగానే తన యొక్క చేసుకోవలసినటువంటి నిత్య విధులన్నీ పూర్తి చేసుకున్నటువంటి విభీషణుడు పరుగున వచ్చారు రామ దర్శనం చేసుకుందాము అని పొద్దున్నే. ఆ రాత్రి సుఖోదితం, సుఖంగా మేల్కొన్నటువంటి శత్రు సంహారకుడైనటువంటి రామచంద్రమూర్తిని చూడడానికి వచ్చాడు విభీషణుడు. సుఖంగా నిద్రించినటువంటి వాడంటే ఎటువంటి బడలిక లేనటువంటి వాడు. మళ్ళీ సంధ్యావందనం సమయానికి ఖచ్చితంగా నిద్రలేచి సకాల సంధ్యావందనం నిర్వర్తించినటువంటి రామచంద్రమూర్తి. కాబట్టి బాగా అలసిపోయి నిద్ర లేకపోయి సూర్యుడు ఉదయించిన చాలాసేపటి తర్వాత లేచేటువంటి వ్యవహారం లేదు. అప్పుడు కూడా ఆ క్షణంలో కూడా అది చెప్పడం. తతాం రాత్రి ముషితం రామం సుఖోదితం అరిందమం. శత్రు సంహారకుడైనటువంటి, సుఖముగా పడుకుని నిద్ర లేచినటువంటి ఆ రామచంద్రమూర్తిని విభీషణ జయం పృష్ట్వా, విభీషణుడు వచ్చి జయము అడిగాడు. అంటే అంతా క్షేమంగా ఉన్నారా అని అడిగాడు, వారు సుఖంగా ఉన్నారా అని అడిగాడు. ప్రాంజలి, రెండు చేతులు జోడించి నమస్కరించి రామచంద్రుడితోటి పలుకుతూ ఉన్నాడు విభీషణుడు. స్నానాని చ అంగరాగాణి వస్త్రాణి ఆభరణాని చ చందనాని చ మాల్యాని దివ్యాని వివిధాని చ అలంకార విదశ్చైతానార్యః పద్మనిభేక్షణాః ఉపస్థితాస్త్వాం విధివత్ స్నాపయిష్యంతి రాఘవ. రామచంద్ర, ఓ రఘూధ్వః, అలంకార విదః పద్మపత్ర నిభేక్షణాః ఏతాః నార్యః. నారీజనం, 3 మంది స్త్రీజనం వచ్చారు. వీళ్ళు అలంకరించడంలో బాగా నేర్పగలిగినటువంటి నారీజనం. అంటే వాళ్ళ పని ఏమిటి అంటే, మహారాజు గారు స్నానం చేసిన తర్వాత ఆయన అలంకరించేటువంటి పని. వారికి పెద్దలైనటువంటి రాజకుమారుడు, రాణి గారు వీళ్ళందరినీ కూడా అలంకరించి స్నానం చేయించి అలంకరించేటువంటి పని ఉన్నటువంటి వాడు. వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు కాదు, పద్మనిభేక్షణాః. వాళ్ళందరూ కూడా అందమైనటువంటి వాళ్ళే.
పద్మపత్రాయితాక్షణుడే వాళ్ళందరూ కూడా వచ్చారయ్యా, సిద్ధంగా ఉన్నారు. దేనికయ్యా? స్నానానీచ, స్నానం చేయొద్దు, తెల్లవారింది కదా. ఎన్నాళ్ళు అంటే 15 రోజులు స్నానం లేదు, బాణం లేదు, ఏమీ లేదు. యుద్ధం 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 తప్ప ఇంకో మాట లేదు. యుద్ధం అయిపోయింది రామచంద్ర. రాత్రి మీరు కాసేపు నిద్రపోయి కూడా లేచారు. స్నానానిచ, చక్కగా స్నానం చేసి, అంగరాగాణి, శరీరానికి పూసుకునేటువంటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూసి, దివ్యాని వివిధాని మాల్యాని, దివ్యమైనటువంటి వివిధములైనటువంటి రకరకాల రంగుల్లో ఉన్నటువంటి పుష్పమాలలన్నీ కూడా ధరించి, ఉపస్థితాః, వాళ్ళందరూ అలా తయారై వచ్చారు రామచంద్ర. ఆ త్వాం విధివత్ స్నాపయిష్యంతి, అన్ని సిద్ధం చేసుకుని వచ్చారు వాళ్ళు. స్నానాలు ఉన్నాయి, అంగరాగాలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, చందనం ఉంది, పుష్పమాలలు ఉన్నాయి, స్నానం చేశాక ధరించేటువంటి ఇవన్నీ సిద్ధం చేసుకుని వారు వచ్చారు. నిన్ను విధివత్ స్నాపయిష్యంతి, చక్కగా స్నానం చేయిస్తారయ్యా. నువ్వు వారందరి చేత చక్కగా స్నానం చేయించబడి శుభ్రంగా ఫ్రెష్ అయిపోవాలి ఒకసారి. రామచంద్రమూర్తికి అవసరం అండి అలాంటి ఫ్రెష్ అవన్నీ? ఆయన ఎప్పుడూ ఫ్రెషే. మా సీతమ్మ అంతే. స్నానం చేస్తే గానీ ఫ్రెష్గా లేకపోవడం అనేది ఆ దౌర్భాగ్యం మానవులు మనలాంటి వాడు. రామచంద్రమూర్తికి ఏమిటి? మొత్తానికి స్నానానికి అన్ని సిద్ధం చేశాడు. అంగరాగాలు చేశాడు, ఆభరణాలు చేశాడు, చందనం చేశాడు, పూలమాలలు చేశాడు. రామచంద్ర, వీళ్ళందరూ వచ్చారయ్యా, యథోచితంగా యథాశాస్త్రం నీకు స్నానం చేస్తారయ్యా. ఏవముక్తస్తు కాకుత్సః ప్రత్యువాచ విభీషణం, హరీన్ సుగ్రీవ ముఖ్యాం త్వం స్నానేనోపనిమంత్రయ. విభీషణ, చాలా మంచి మంచి గొప్ప గొప్ప ఏర్పాట్లు చేశావయ్యా, చాలా బాగుంది. ఈ సుగ్రీవుడు మొదలైనటువంటి వానరులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ చెప్పి, వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి చక్కగా స్నానం చేయించి, నువ్వు తెచ్చిన అంగరాగములు, ఆభరణములు, మాల్యములు అవన్నీ వాళ్ళ చేత ధరింపజేసి ఆ పని కాస్త చూడు. నతు తామ్యతి ధర్మాత్మా మమ హేతోః సుఖోచితః, సుకుమారో మహాబాహు భరతః సత్య సంశయః. నన్ను స్నానం చేయమంటావేమిటి? నా సోదరుడైనటువంటి భరతుడు నా మీదే ప్రాణాలు పెట్టుకుని నేను ఎప్పుడొస్తానా అని ఎదురు చూస్తూ తామ్యతి, తప్పించిపోతూ ఉన్నాడే. ధర్మాత్ముడైనటువంటి నా భరతుడు నా వల్ల, నా కోసం, మమ హేతోః, నా కోసం అక్కడ భరతుడు అంత తప్పించిపోతూ ఉంటే, సుకుమారుడైనటువంటి భరతుడు, మరి మామూలుగా నాలాగా ఢక్కా మొక్కిలుతున్నటువంటి శరీరం కాదాయన. సుకుమారః ధర్మాత్మా సుఖోచితః, సుఖములు మాత్రమే అనుభవించడానికి వచ్చినటువంటి శరీరం అయింది. అటువంటి సుకుమార దేహం కలిగినటువంటి భరతుడు, మహాబాహు, గొప్ప పరాక్రమంతుడైనటువంటి భరతుడు, సత్య సంశయ, సత్యమే ఆధారంగా పెట్టుకుని నిలకడగా పెట్టుకున్నటువంటి భరతుడు. నువ్వు వచ్చేదాకా నేను మళ్ళీ అయోధ్యలోకి వెళ్ళను, నీతో పాటే నేను మళ్ళీ వెనక్కి అయోధ్యలోకి వెళ్తాను. నువ్వు వచ్చేదాకా నువ్వు ఏ వేషంలో ఉన్నావో అదే వేషంలో ఉంటాను అని తాను కూడా జట్లు కట్టించుకుని, తాను కూడా జగ్రోధ క్షీరం రాసుకుని, తాను కూడా నేల మీద పడుకుంటూ, మనకి నంది గ్రామంలో అయోధ్య దగ్గర ఇప్పటికీ యోగిరాజ్ భరత్ అని ఉంటుంది ఒక ఆశ్రమం, ఒక చిన్న గుడి లాంటిది. భరతుడికి యోగిరాజ్ అని పేరు పెట్టారు వాడు. ఆ ఉత్తరాహికులకి భరతుడి మీద ఉన్న భక్తి అంతా ఇంత కాదు. యోగిరాజ్ భరత్. ఆయన సింహాసనం మీద కూర్చునేవాడు కాదట. అక్కడ ఒక చిన్న గుహ ఉంటుంది. ఆ గుహలోనే కూర్చుని రాముడి గురించి తపస్సు జపం చేసుకుంటూ ఉండేవాడు 14 సంవత్సరాలు. అంతేగాని భోగభాగ్యాలు ఏమి అనుభవించలేదు. అక్కడే నేల మీద పడుకుని ఆ గుహలోనే. ఆ గుహ ఇప్పటికీ ఉంది. మనకి అయోధ్య వెళ్ళినట్లయితే నంది గ్రామం దగ్గర కనపడుతుంది. యోగిరాజ్, యోగేశ్వరేశ్వరుడైనటువంటి భరతుడు. అతడు ధర్మాత్ముడైనటువంటి, సుఖములకి అలవాటు పడినటువంటి, సుకుమారుడైనటువంటి, మహాబాహువైనటువంటి, సత్యానికి ఆశ్రయభూతుడైనటువంటి భరతుడు నా కోసం వేచి ఉన్నాడయ్యా అక్కడ.
తం వినా కైకయీ పుత్రం భరతం ధర్మచారిణం నమే స్నానం బహుమతం వస్త్రాణి ఆభరణాని చ. నమే స్నానం బహుమతం వస్త్రాణి ఆభరణాని చ తం వినా కైకయీ పుత్రం భరతం ధర్మచారిణం. స్నానం చేస్తే మా తమ్ముడు భరతుడు నేను కలిసి చేయాలి. ఆయన పక్కన ఉండి నేను స్నానం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు. నాకు భరతుడు లేకుండా, భరతుడు దగ్గర లేకుండా నమే స్నానం బహుమతం, నాకు స్నానం ఏమీ కూడా ఇష్టం లేదు. వస్త్రా వస్త్రాన్ని ఆభరణాన్ని చ, నువ్వు తెచ్చినటువంటి పట్టు వస్త్రములు గాని ఆభరణములు గాని నా బహుమతం, వాటి మీద వేటి మీద నాకు కోరిక లేదు. ఎందుకని? తంబినా కైకయీ పుత్రం, పట్టుబట్టలు కట్టుకుంటే మా తమ్ముడు భరతుడు నేను ఒకేసారి కట్టుకోవాలి. అంగరాగాలు పూసుకుంటే మా తమ్ముడు భరతుడు నేను ఒకేసారి పూసుకోవాలి. పూలమాలలు ధరిస్తే మా తమ్ముడు భరతుడు నేను ఒకేసారి ధరించాలి. స్నానం చేస్తే మా తమ్ముడు భరతుడు నేను ఒకేసారి చేయాలి, కలిసి చేయాలి. నా కోసం ఎంత శ్రమ పడుతున్నాడే మా భరతుడు. తం వినా కైకయీ పుత్రం భరతం ధర్మచారిణం నమే స్నానం బహుమతం వస్త్రాణ్యాభరణాని చ. ఏతత్ పశ్య యథా క్షిప్రం ప్రతిగచ్ఛామ తాం పురీం. ఇవన్నీ కాదు కానీ, స్నానం అది నేను ఇప్పుడు చేయను కానీ, వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి అయోధ్యకి వెళ్ళిపోవడానికి మార్గం ఏదైనా ఉందా? అయోధ్యకి వెళ్ళిపోవడానికి ఏర్పాటు ఏమైనా చేసి పెట్టగలవా? నాకు ఆలస్యం చేయడానికి లేదు, నాకు వెంటనే వెళ్ళిపోవాలి. ఏతత్ పశ్య యథా క్షిప్రం ప్రతిగచ్ఛామ తాం పురీం. అయోధ్య నగరానికి శీఘ్రంగా వెంటనే వెళ్ళిపోయేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే నాకు కాస్త చెప్పబోయే. అయోధ్యాం గచ్చతో హ్యేష పంథా పరమ దుర్గమః. ఇప్పుడు నేను ఇక్కడ నడక మొదలెట్టి ఇందాకలు కట్టి 10 రోజుల క్రితం కట్టినటువంటి ఆ వారధి మీద సముద్రాన్ని దాటి 100 యోజనాలు, అక్కడి నుంచి నడుచుకుంటూ కిష్కింధ దాకా వెళ్ళి, అక్కడి నుంచి కొన్ని యోజనాల దూరం నడుచుకుంటూ వెళ్ళి, అరణ్యాలన్నీ తిరిగి, మళ్ళీ భరద్వాజ ఆశ్రమం, గంగానది ఇవన్నీ దాటి అయోధ్యకి వెళ్ళాలంటే అయ్యో చాలా సమయం పట్టేస్తుంది అయ్యా. కాబట్టి తొందరగా వెళ్ళడానికి ఏదైనా ఉంటే చూసి పెట్టవయ్యా. ఏతత్ పశ్య, ఇది ఎలా జరగాలో చూడు. యథా క్షిప్రం ప్రతిగచ్ఛామ, వెంటనే వెళ్ళిపోయేటువంటి మార్గం చూడు. ఎక్కడికి? తాం పురీం, అయోధ్యాపురికి వెళ్ళిపోవాలి నేను. తాం పురీం అయోధ్యాం గచ్చతో హేష పంథాః పరమ దుర్గమః. చాలా బడలికతో కూడుకున్నటువంటి సమయం పట్టేటువంటి ప్రయాణం అయ్యా, అంత దూరం వెళ్ళడం. కాబట్టి త్వరగా వెళ్ళడానికి ఏదైనా మార్గం చూసి పెడతావా? ఏవ ముక్తస్తు కాకుత్సం ప్రత్యువాచ విభీషణః. ఇలా చెప్పినటువంటి రామచంద్రుడితోటి ఆ విభీషణుడు సమాధానం చెప్తున్నాడు. అహనా త్వాం ప్రాపయిష్యామి. రామచంద్ర, ఏమిటయ్యా అంత దూరం వెళ్ళడం చాలా కష్టం, ఇవన్నీ అంటున్నావు నువ్వు. నేను అహనా, ఒక్కరోజు లోపున, అంటే అహన ఒక పగటిలో, మళ్ళీ ఇప్పుడు తెలతల వారికి ఇప్పుడే రాత్రి పడే లోపుని, ఇవాళే, ఈరోజే, కొన్ని గంటల్లోనే త్వాం ప్రాపయిష్యామి త్వాం పురీం పార్థివాత్మజ. ఓ రాకుమార రామచంద్ర, నిన్ను ఒక రోజులోనే అక్కడికి చేరేదాటి, ఒక దినము లోపలే నేను అక్కడికి చేరేదాటి పని నేను చేయగలను. పుష్పకం నామ భద్రంతే విమానం సూర్య సన్నిభం. పుష్పకం అనే పేరుతో ఒక విమానం ఉందే మా దగ్గర. అప్పుడు రామచంద్రుడికి తెలియదు ఆ విషయం. ఆయన ఎప్పుడు పుష్పకాన్ని చూడలేదు. అనుత్సవం అంటే దాని లోపలికి ఎక్కేశారు, తిరిగేశారు, మొత్తం అంతా దున్నేశారు దాన్ని. పుష్పకం నామ భద్రంతే, భద్రంతే, నీకు మంగళమగుగాక రామచంద్ర, నీకు శుభమగుగాక. పుష్పకం నామ భద్రంతే విమానం సూర్య సన్నిభం. సూర్య సన్నిభం పుష్పకం నామ విమానం. సూర్యకాంతితో సమానమైనటువంటి కాంతితో వెలిగిపోతూ ఉన్నటువంటి పుష్పకము అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక విమానం ఉన్నది. మమ భ్రాతు కుబేరస్య రావణేన బలీయసాహుతం. నాకు 2 అన్నలు ఉన్నారు.
మా పెద్దన్న గారైనటువంటి కుబేరుడి దగ్గర మా పెద్దన్న గారైనటువంటి రావణాసురుడు చితక్కొట్టి లాక్కున్నటువంటి పుష్పకమయ్యాది. కృతం నిర్జిత్య సంగ్రామే, యుద్ధంలో ఓడించి కుబేరుడి దగ్గర నుంచి తీసుకున్నటువంటి పుష్పకం విమానం అది. కామగం, అది కామగం అంటే సంకల్పాన్ని బట్టి వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి మనసులో అనుకుని కూర్చున్నావో దానిలో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా మీటర్లు నొక్కడం, జీపీఎస్ పెట్టడం ఇవేమి ఉండవు దానికి. నీ సంకల్పాన్ని బట్టి అది తన యొక్క మార్గాన్ని, గతిని, వేగాన్ని ఎంతసేపట్లో వెళ్ళాలనుకున్నా కూడా దానికి అర్థమైపోతుంది. కాబట్టి ఆ ప్రకారంగా నడుచుకునేటువంటి కామగం నీ మనస్సులోని కోరికను బట్టి వెళ్ళేటువంటిది. దివ్యం, దేవతా సంబంధమైనటువంటిది. ఉత్తమం, చాలా ఉత్కృష్టమైనటువంటి దేవతా సంబంధమైనటువంటి సంకల్ప మాత్రం చేత వెళ్ళేటువంటి సూర్య సన్నిభం పుష్పకం విమానం, సూర్యకాంతితో సమానమైనటువంటి పుష్పకం అనేటువంటి విమానం ఒకటి ఉన్నదయ్యా. త్వదర్థం పాలితం చేదం తిష్టత్యతుల విక్రమ, అది నీకు త్వదర్థం, నీ కొరకై, పాలితం చ ఇదం, ఎందుకు అనుకుంటున్నావు మా దగ్గర పుష్పకం? నిన్ను అయోధ్యకి తీసుకెళ్ళడానికి కాదు, లేకపోతే దానివల్ల ఉపయోగం ఏమిటయ్యా మాకు? రామచంద్ర, ఏమీ నువ్వు సందేహించనక్కర్లేదు. నిన్ను సంకల్ప మాత్రం చేతనే అక్కడికి తీసుకెళ్ళిపోయేటువంటి ఒక విమానం ఉన్నది. అది త్వదర్థం పాలితం, నీ కొరకై, నీ నీ కోరిక తీరడం కోసం రక్షించి ఉంచబడింది. అది నీకు భద్రమగుగాక, నీకు దానివల్ల ఉపయోగం కలుగుగాక, మందం కలుగుగాక. తదిదం మేఘ సంకాశం విమానమిహ తిష్టతి, అలా చూడు. రామచంద్రుడు అటు తిరిగి చూశారు. అప్పటికే వచ్చేసింది అది. సంకల్పం మాత్రం చేత పనిచేసేటువంటి అది దాని లక్షణం. తదిదం, ఇది చూపిస్తున్నాడు. ఇదం, ఇది అంటే దగ్గరికి వచ్చేసింది అప్పటికే. మేఘ సంకాశం, మేఘమంత పెద్దది. విమానమిహ తిష్టతి, మేఘమంత పెద్దదైనటువంటి ఆ విమానం ఇక్కడ ఉంది చూడు. ఏన యాస్యసి యానేన త్వయోధ్యాం గతజ్వరః, అది ఎక్కి ఆ విమానం మీద నువ్వు గతజ్వరః అయోధ్యాం యాస్యసి, నీ యొక్క బాధంతా పోయి, ఆందోళనంతా పోయి, ఉద్వేగమంతా పోయి, ప్రశాంతమైన చిత్తంతో నువ్వు అయోధ్య నగరానికి దీనిలో వెళ్ళగలవు. కాబట్టి అది సిద్ధంగా ఉన్నది. అహంతే యద్యనుగ్రాహ్యో యది స్మరసి మే గుణాన్ వస తావదిహ ప్రాజ్ఞా యద్యస్తి మై సౌహృదం. నాది కూడా ఒక చిన్న కోరిక ఉంది రామచంద్ర, అది తీరుస్తావా? చెప్పోయా ఏమిటి? అహంతే యది అనుగ్రాహ్య, నీ యొక్క కరుణ నా మీద ఉన్నట్లయితే, నీ యొక్క అనుగ్రహం నా మీద ఏదైనా ఉన్నట్లయితే, ఇది స్మరసి మే గుణాన్, విభీషణుడు సద్గుణుడు, చక్కటి గుణములు కలవాడు అని నీ మనసులో ఏదైనా చిన్న చోటు నాకు ఉన్నట్లయితే, వస తావత్ ఇహ ప్రాజ్ఞ ఇద్యస్తి మది సౌహృదం, నా మీద నీకు ఏదైనా స్నేహభావం, ప్రేమ ఉన్నట్లయితే నువ్వు కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వెళితే బాగుంటుంది. ఒక్కసారి మా లంకా నగరంలోకి నువ్వు అడుగు పెట్టలా. పొలిమేరల్లోనే యుద్ధం జరిగిపోయింది, ఇప్పుడేమో యుద్ధం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతానంటూ ఉన్నావు. కాబట్టి వస ఇహ తావత్, నువ్వు ఇక్కడ నా మీద ఏమైనా ప్రేమ ఉంటే, భీషణుడు సద్గుణవంతుడు అనేటువంటి అభిమానం ఏదైనా ఉన్నట్లయితే, నా మీద నీ కరుణ ఉంటే, నీ అనుగ్రహం కనుక ఉన్నట్లయితే కొన్నాళ్ళు నువ్వు ఇక్కడ ఉండవలసింది. లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేహ్యా భావ్యయా సహ అర్చిత సర్వకామైస్త్వం తతో రామ గమిష్యసి. నేనేమి ఎక్కువ రోజులు ఉంచేసుకునయ్యా. సోదరుడైనటువంటి నీ లక్ష్మణుడు, అలాగే భార్య అయినటువంటి సీతమ్మ, వీళ్ళిద్దరితోటి నువ్వు సమస్తమైనటువంటి కామముల చేత పూజింపబడిన వాడవై, అంటే నీకు అనేకమైనటువంటి ఉపచారములు మేము చేస్తాం, వాటిని స్వీకరించి, మా ఆతిథ్యాన్ని స్వీకరించి, మా పూజలను అందుకొని
తతః గమిష్యసి, తర్వాత విడుదుగా, తొందరపడకు. ఒక్కసారి మా రాజ్యంలోకి వచ్చి మేము ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి అప్పుడు వెళ్ళవచ్చు. ప్రీతియుక్తస్య విహితాం ససైన్యః సహృషుర్గణః సత్క్రియాం రామమేతావత్ గృహాణత్వం మయోధ్యతాం. రామా, ససైన్యః, నీ యొక్క సైన్యమంతా ఉంది, వాళ్ళ ఆకలితో ఉన్నారు. వాళ్ళకు కూడా కాస్త ఆతిథ్యం ఇచ్చుకొని పోయా నన్ను. నీతో పాటు వాళ్ళు కాస్త ఏదో 4 మెతుకులు తింటారు. కాస్త బలం పుంజుకుంటారు. కాస్త తాగవలసిన పానీయములు త్రాగుతారు. మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి శక్తి తెచ్చుకుంటారు. కాబట్టి ససైన్యః ససుహృద్గణః, నీ యొక్క సైన్యంతోటి, స్నేహితులతోటి నువ్వు నా చేత ఏర్పాటు చేయబడినటువంటి యథాశాస్త్రం ఏర్పాటు చేస్తాను. పైగా నీకు అవి ఇవి పెట్టి మేము తినేటువంటివన్నీ నీకు పెట్టేయం. నీ యొక్క నియమాలు ఏమిటో మాకు తెలుసు. నీ యొక్క పద్ధతి ఏమిటో మాకు తెలుసు. ఆ పద్ధతిలోనే పెడతాం. ఆ నియమాలతోనే పెడతాం. నువ్వు తినేవే పెడతాం. ప్రీతియుక్తస్య మే సత్క్రియాం గృహాణ, చాలా ప్రేమతోటి, భక్తితోటి నేను చేసేటువంటి ఈ సేవని నువ్వు స్వీకరించాలి. నాకు ఈ అవకాశం ఇవ్వాలి. నీకు ఆతిథ్యం ఇచ్చేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించాలి. ప్రణయాత్ బహుమానాచ్చ సౌహార్దేన చ రాఘవ ప్రసాదయామి ప్రేష్యోహం నఖలు ఆజ్ఞాపయామి తే. నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అనుకోకు రామచంద్ర, అంతటి వాణ్ణి కాదు నేను నిన్ను ప్రణయాత్, ప్రేమ ఉంది నాకు నీ మీద, నీకు నా మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమతో అడుగుతున్నాను. బహుమానాచ్చ, నీ మీద నాకు గౌరవం ఉంది, ఆ గౌరవంతో అడుగుతున్నాను. సౌహార్దేన, స్నేహంతో అడుగుతున్నాను. అంటే ప్రేమ ఉన్నటువంటి భక్తుడిగా కోరుతున్నాను, గౌరవం ఉన్నటువంటి నీ యొక్క శిష్యుడిగా అడుగుతూ ఉన్నాను. అలాగే నీ మీద అనురాగం కలిగినటువంటి ఒక స్నేహితుడిగా అడుగుతున్నాను, బ్రతిమాలుతున్నాను నిన్ను. ప్రసాదయామి ప్రేష్య అహం, నీ సేవకుడయ్యా నేను. ప్రేష్య అంటే సేవకుడు, ప్రేష్యుడు అంటే పంపించబడేవాడు అని అర్థం. ఎవరిని పంపిస్తావు ఏదైనా పని చేసుకురావడానికి? దగ్గర ఉన్న సేవకుడు ఎవరుంటే వాడిని పంపిస్తాం. ప్రేష్య, నీ యొక్క సేవకుడయ్యా నేను. కాబట్టి నీ యొక్క భృత్యుడిని నేను ఆజ్ఞాపించటం లేదు, బతిమాలుతున్నాను రామచంద్ర. చూశారు రామచంద్రమూర్తి ఎంత ప్రేమతో అడుగుతున్నాడో పాపం అనుకున్నారు. మరి అనుకున్న వారు ఏం చేయాలి? ఉండిపోవాలా అక్కర్లేదా? పాపం అడక్కడక్క అడిగాడు, ఒకే కోరిక అడిగాడు. పైగా ఏమి ఆలస్యం చేయనంటున్నాడు. పైగా ఆయన ఒక్కరికే కాదు, సమస్తమైనటువంటి వానరులకు కూడా కాస్త ఏదో పెడతానంటున్నాడు. తను అలసిపోయి ఉన్నాడు. సీతమ్మ పాపం ఎప్పుడేం తిందో తెలియదు. ఉపవాస కృషాదీనా, ఉపవాసాలతో దీనురాలైపోయి ఉంది, కృషించిపోయి ఉంది. అగ్నిహోత్రుడు తెచ్చొచ్చాక అది లేదులేండి. అదే మళ్ళీ అగ్నిహోత్రుడు ఆవిడ తీసుకురాగానే ఆవిడ పరమమైనటువంటి తేజస్తో సౌందర్య రాశిలా హాయిగానే ఉంది. మొత్తానికి ఆయన ఇచ్చిన ఆతిథ్యం తీసుకుంటే ఎంత బాగుంటుంది. గుహుడు ఆతిథ్యం ఇస్తే తీసుకోలేదు. సుగ్రీవుడు అంతఃపురంలోకి వచ్చి తన పట్టాభిషేకం దగ్గరుండి జరిపించి ఆతిథ్యం తీసుకోమంటే తీసుకోలేదు. విభీషణుడి పట్టాభిషేకం ఇప్పుడు అయిపోయింది, అప్పుడే యుద్ధం కన్నా ముందే అయిపోయింది. మహారాజు హోదాలో అడుగుతున్నాడు ఆయన. ఒక మహారాజు ఆహ్వానిస్తూ ఉన్నాడు విందుకి. పైగా ప్రేమతోటి, స్నేహంతోటి, వాత్సల్యంతోటి నీ యొక్క దాసుడిని నేను, నీ యొక్క సేవకుణ్ణి అని చెప్పి మరీ బతిమాలుతున్నాడు. ఏమంటారు చూద్దాం రామచంద్రమూర్తి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మనం 120వ సర్గలోకి వచ్చాము. 121వ సర్గలో ఉన్నాం. ఏకవింశత్యధికశతతమ సర్గ 121వ సర్గలో ఒక 15 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. మళ్ళీ మనం ఆదివారం నాడు బహుశా కలుసుకుని తక్కిన ముందుకు వెళ్దాం. స్వస్తి.